హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 వైర్ 3 వైర్ 4 వైర్ వాటి మధ్య తేడా దాని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము. మొదటగా ఇప్పుడు 2 వైర్ గురించి తెలుసుకుందాం. 2 వైర్ అనలాగ్ ఇన్పుట్ అంటే ఏంది, 4 వైర్ ఏమిటో తెలుసుకుందాము. ఇప్పుడు 2 వైర్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఇప్పుడు 2 వైర్ దాంట్లో మనము ఫీజ్ టీబీలో కింద టీబీలో మనం 2 వైర్లే యూజ్ చేస్తాం. అంటే ఐఓ ప్యానెల్లో పవర్ సప్లై అండ్ మాడ్యూల్ రెండు ఐఓ ప్యానెల్లో ఉంటాయి. ఇప్పుడు ఎలాగనో అవి చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ టీబీలో ఫీజ్ టీబీలో మనం ఐఓ ప్యానెల్ నుంచి సప్లై వెళ్తుంది, రిటర్న్ ఫీడ్బ్యాక్ వస్తుంది మాడ్యూల్కు. అంటే మాడ్యూల్లో న్యూట్రల్కు ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే రెండు ఇప్పుడు కరెంట్ అంటే క్లోజ్ లూప్ ఉండాలి కదా, దానికోసం ఇలాగుంటుంది లోపల. ఓకే, 2 వైర్ అంటే ఫీజ్ టీబీ, దాని కింద టీబీ రెండు యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఒకటి, పవర్ సప్లై ఒకటి. ఓకేనా అండి? ఇప్పుడు ఓకే, 2 వైర్ గురించి క్లియర్గా తెలిసింది అనుకుంటాను. మధ్యలో మనకు పవర్ సప్లై ఉంటుంది. మాడ్యూల్ నుంచి 2 వైర్లు వచ్చాయనుకోండి, అవి ఒకటి సప్లై ఇస్తాము, ఒకటి ఇన్పుట్ ఇస్తాము, అంతే. ఓకే, ఇప్పుడు 3 వైర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు 3 వైర్ అంటే ఎలాగా, 3 వైర్ అంటే 3 ట్రాన్స్మిటర్స్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినట్టు 3 వైర్లు యూజ్ చేయాలి. అలాగా అంటే 3 టీబీలు యూజ్ చేస్తాం మనం ఐఓ ప్యానెల్లో. ఏవేవి? ఫీజ్ టీబీ యూజ్ చేస్తాం, కింద 2 టీబీలు ఉంటాయి, ఒకటి నెగిటివ్, ఒకటి సిగ్నల్ ఇన్పుట్ మాడ్యూల్కు. ఓకేనా? ఎలాగనో చూద్దాం. ఇప్పుడు 3 వైర్ యూజ్ చేస్తాము. దాంట్లో పవర్ సప్లై వెళ్తుంది, అంటే పాజిటివ్ నెగిటివ్ వెళ్తుంది ట్రాన్స్మిటర్కు. రిటర్న్ సిగ్నల్ మాడ్యూల్కు, అంటే టీబీ ద్వారా మాడ్యూల్కి వస్తుంది. ఓకేనా? అప్పుడు మనం క్లోజ్ లూప్ కాబట్టి నెగిటివ్ కూడా తీసుకుంటాం, అంటే మాడ్యూల్కి ఇచ్చింటాం ఆల్రెడీ ఇంటర్నల్ వైరింగ్. ఓకేనా? ఇలాగ 3 వైర్ ఉంటుంది, అంటే పాజిటివ్, నెగిటివ్, ఇన్పుట్ 3 వైర్లు యూజ్ చేస్తాం 3 వైర్ అంటే. ఓకేనా అండి? ఇప్పుడు మనం 4 to 20 మిల్లీ ఆంప్స్ 4 వైర్లో, అంటే 4 వైర్ యూజ్ చేస్తాం. ఎలాగనో చూద్దాం. ఇప్పుడు 4 వైర్ అంటే అనలాగ్ ఇన్పుట్, 4 వైర్ అనలాగ్ ఇన్పుట్ అంటే ఇప్పుడు ట్రాన్స్మిటర్ కానీ ఫ్లో మీటర్ కానీ ఏదైనా కానీ వర్కింగ్ చేయాలంటే దానికి పవర్ సప్లై కావాలి, వర్కింగ్ సప్లై కావాలి. అది మనం ఇండివిజువల్గా ఇచ్చాము. ఇప్పుడు 3 వైర్ 2 వైర్లలో డైరెక్ట్ ఐఓ ప్యానల్ నుంచి మాడ్యూల్ దగ్గర నుంచి తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో మనం సప్లై ఇండివిజువల్గా ఇచ్చాం, ప్లస్ రిటర్న్ మనం మాడ్యూల్కి వస్తుంది కదా అనలాగ్ ఇన్పుట్, అది ఓన్లీ 4 to 20 మిల్లీ ఆంప్స్ ఒక్కటి వస్తుంది. అంటే పవర్ సప్లై ఏమి ఉండదు. మనము చెక్ చేయాలనే ప్యారలల్గా డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. అదే 2 వైర్ 3 వైర్లలో అలాగ చెక్ చేయడానికి ఉండదు. అంటే 2 వైర్లో సిరీస్లో చెక్ చేయాలి, 3 వైర్లో అయితే కనుక మనం ప్యారలల్గానే చెక్ చేసుకోవచ్చు, 4 వైర్లో కూడా ప్యారలల్గా చెక్ చేయొచ్చు. అంటే 4 to 20 మిల్లీ ఆంప్స్ డైరెక్ట్ చెక్ చేసామనుకోండి, దీంట్లో 4 to 20 మనకు రీడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం 4 వైర్ అంటే సప్లై ఇచ్చాము, ట్రాన్స్మిటర్ నుంచి డైరెక్ట్ ఫీజ్ టీబీ, మన ఐఓ ప్యానల్లో ఫీజ్ టీబీ ఉంటుంది కదండి, ఫీజ్ టీబీ కాకోకుండా కింద 2 టీబీలు ఉంటాయి కదా, అంటే ఒకటి నెగిటివ్ ఉంటుంది, ఒకటి సిగ్నల్ ఇన్పుట్ మాడ్యూల్ ఇన్పుట్ ఉంటుంది, అవి రెండు ఇస్తాం. ఇలాగా 4 వైర్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అంటే ఎవరైనా కానీ ఇప్పుడు 4 వైర్ 2 వైర్ డిఫరెంట్ అంటే మనం 2 వైర్ అంటే త్రూ 4 to 24 వోల్ట్ సప్లై ఇస్తాము, రిటర్న్ ఒక సిగ్నల్ ఒకటే దాంట్లో వస్తుంది, త్రూ అంటే మాడ్యూల్లో క్లోజ్ లూప్ అయిపోతుంది. ఓకేనా? అదే 4 వైర్ అనుకోండి, పవర్ సప్లై ఇండివిజువల్గా ఇస్తాం, అంటే వర్కింగ్ సప్లై 230 కానీ 415 కానీ ఏదైనా డ్రైవ్స్కు కానీ ఫ్లో మీటర్లకు కానీ అలాగా సప్లై, వర్కింగ్ సప్లై దానికి పనిచేసేదానికి సపరేట్గా ఇస్తాం సప్లై. ప్లస్ మనకు 4 to 20 మిల్లీ ఆంప్స్ ఒక్కటే మాడ్యూల్కు తీసుకుంటాం, అంటే ఐఓ ప్యానల్కు 4 to 20 మిల్లీ ఆంప్స్ ఒక్కటే తీసుకుంటాం.
అంటే దానికి దీనికి డిఫరెంట్ అంతే. దాంట్లో వర్కింగ్ సప్లై ఇండివిజువల్గా ఇస్తాం. 2 వైర్లో అయితేనగా డైరెక్ట్ వర్కింగ్ సప్లై ప్లస్ 2 సిగ్నల్ ఒకటే 2 వైర్లలోనే వస్తాయి. 4 వైర్లో మనం అడిషనల్గా పవర్ సప్లై 2 వైర్లు ఇచ్చామనుకో, పాజిటివ్ నెగిటివ్, అలాగ అవుట్పుట్ 4 to 20 మిలియాంప్స్ మాడ్యూల్కు తీసుకుందాం. ఇంతే అండి, తేడా ఏం ఉండదు. మీరు చెక్ చేయాలంటే 2 వైర్లు అయితే సిరీస్లో చూడాలి, 3 వైర్లో అయితే ప్యారలల్గా చూడవచ్చు, 4 వైర్లో ప్యారలల్గా చూడవచ్చు, మనకు రీడ్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి టెక్ ఇన్ తెలుగు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.